నేను మీ ఎస్ఎస్వి భాస్కర్ రావు. మీరు చూస్తున్నది ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. చంద్రగిరి చరిత్ర చెప్పాల్సిన అవసరమైనటువంటి గొప్ప నేపథ్యం కలిగిన ఒక రాచరిక వ్యవస్థకు ఇది నిదర్శనం, నిలయం కూడా. ఇదే పరిస్థితిలో దేశ రాజకీయ యవనికపై ఒక కొత్త చరిత్ర సృష్టించిన ఊరి పేరే నారావారిపల్లె. ఈ రెండింటితో పాటు చంద్రగిరి నియోజకవర్గంలో ఒక నూతన శకానికి అధ్యాయానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాంది పలకబోతున్నారు. చిరకాల స్వప్నం రాయలసీమలో నెరవేరింది. ఆ కృష్ణమ్మ జలాలు అతి త్వరలో శ్రీవారి పాదాలను తాకనున్నాయి. దీనికి సంబంధించి మంగళవారం పునాది రాయి వేయబోతున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు. చంద్రగిరి అనగానే రాయలవారి కోట గుర్తుకొస్తుంది. అదే సందర్భంలో రాజకీయ యవనిక పైన ప్రపంచ రాజకీయ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిన నారావారిపల్లి కూడా ప్రత్యేక ఖ్యాతి పొందింది. 1979లో మొదటిసారి నారా చంద్రబాబు చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నారావారిపల్లె చరిత్ర పుటల్లోకి వచ్చింది. ఇప్పుడు ప్రత్యేకంగా ఆ చరిత్ర పుటల్లో ఓ పేజీ నమోదు చేసుకునింది. మరో నూతన అధ్యాయాన్ని ప్రారంభించడానికి జస్ట్ ఇప్పుడే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నారావారిపల్లికి చేరుకున్నారు. ఇందులో కూడా ప్రత్యేకత ఉంది. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కుటుంబ సమేతంగా నారావారిపల్లికి వచ్చి పల్లె వాసనను చూడందే ఉండలేరు. అదే సందర్భంలో వారి కుటుంబీకులను కూడా నారావారిపల్లెలోని బంధువులకు, అనుచరులకు, అలాగే పార్టీ శ్రేణులకు పరిచయం చేయడంలో అత్యంత శ్రద్ధ తీసుకుంటారు. ఇది ఇప్పటి నుంచి కాదు, సుమారు 5 దశాబ్దాలుగా ముఖ్యమంత్రి కాకముందు అయిన తర్వాత నారా చంద్రబాబు అనుసరిస్తున్న ఓ విధానం. అంటే పల్లిని అలాగే తల్లిని మరవకూడదనే ఒక సామెతను అక్షర సత్యం సాకారం చేయడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కూడా ఒకరు అని చెప్పడం అనేది చరిత్ర చెబుతున్న సత్యం, నిజం కూడా. ఇదిలా ఉంటే 2026 సంక్రాంతి పర్వదినానికి నారావారిపల్లి కూడా సంసిద్ధమైంది. పచ్చని తోరణాలు ఒక పక్క, రంగవల్లులు తీర్చిదిద్దిన వీధులన్నీ మరోపక్క, గ్రామస్తులు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే గ్రామస్తులతో కలిసి ఆటపాటలు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు ఇత్యాది సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పే పండుగ నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు నారావారిపల్లెలో పూర్తి చేశారు. ఈ ఉత్సవాల్లో తన గ్రామస్తులతో కలిసి సంబరాలు జరుపుకోవడానికి కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి తన సొంత గ్రామానికి చేరుకున్నారు. ఇదిలా ఉంటే ఒకసారి నారావారిపల్లెలో పరిస్థితి చూద్దాం. ఈ ప్రధాన రోడ్డు అనేది పులిచెర్లకు వెళ్ళడానికి కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు తీసుకున్న ఒక మంచి నిర్ణయం వల్ల రవాణా సదుపాయం మెరుగుపడింది. అంతేకాకుండా ఇక్కడి గ్రామస్తులు కూడా విభిన్న మాటలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత నారా చంద్రబాబు వల్ల ఈ పల్లె రూపురేఖలే మారిపోయాయి. వ్యవసాయాన్ని కూడా పక్కన పెట్టి ఉద్యోగాల్లో ఇతర దేశాల్లోనే ఎక్కువ పనిచేస్తున్న తమ సంబంధికులు ఉన్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు స్వయాన తమ్ముళ్ళైన వ్యక్తి చెబుతున్నారు. సీఎం తమ్ముడు అవుతాను నేను. చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ముందు సీఎం కాకముందే ఆయన ఎంఏ చదువుతూ ఉన్నప్పుడు ఆయన విలేజ్ల్లో డెవలప్మెంట్ మీద చాలా శ్రద్ధ చూపేవాడు. కాలువలు తెప్పించేవాడు, చెరువులు తెప్పించేవాడు, రోడ్లు వేయించేవాడు. వినాయక సంఘం పెట్టి ఆ వినాయక సంఘం డెవలప్ చేసేవాడు. ఆ విధంగా అంచులుగా ఆయన రాజకీయంలోకి ఎంటర్ అయినాడు. ఆయన మళ్ళీ ఎంటర్ అయినాడంటే జిల్లాలో ఏమాఎంఈలు అందరినీ ఎమ్మెల్యే అయినాక ఏమాఎంఈలు అందరినీ ఎక్కేశాడు. మళ్ళీ నారావారిపల్లి బ్రహ్మాండమైన డెవలప్ చేశాడు. నారావారిపల్లి రోడ్లు వేసినారు, హాస్పిటల్ కట్టించాడు, ఏవికే పెట్టిన ముందు కర్షక పరిస్థితి పెట్టినాడు. ఆ తర్వాత ట్యాంకులు, హాస్పిటల్, కళ్యాణ మండపం చాలా డెవలప్ చేసినారు. వెటర్నరీ హాస్పిటల్ కానీ ఇప్పుడు ప్రజెంట్ సోలార్ సిస్టమ్ పెట్టినాడు. మా రంగంపేట నుంచి క్లస్టర్ ఒక్కొక్కరికి 2000, 1000 రూపాయలు వస్తూ ఉన్న కరెంట్ ఛార్జీ ఈరోజు 200 ప్రతి ఒక్కరికి బెనిఫిట్. అది కాకుండా మాకు సబ్స్టేషన్ పెట్టించాడు. ఇప్పుడు ఇంద్రనివా కాలువకు రేపు శంకుస్థాపన చేస్తున్నాడు.
కాలువ మాకు వచ్చేదాన్ని కళ్యాణ డ్యాము ఇక్కడ 2-3 చెరువులు పెట్టి కళ్యాణ డ్యాముకు అదే నీళ్ళు తిరుపతి పోతాయి, రేపు తిరుపతి కూడా ఇట్నే పోతాయి. అదే నేను డెవలప్ చేసినాడు, బాగా డెవలప్ చేసినాడు. నారా చంద్రబాబు చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక కాకముందు ఉండే వాతావరణానికి ఇప్పటి పరిస్థితికి ఏమాత్రం పొంతన లేదని, ఆధునిక పట్టణంలో ఎన్ని వసతులు ఉన్నాయో అన్ని వసతులు తన గ్రామానికి తీసుకురావడం ద్వారా సొంత ఊరి పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మమకారం చాటుకున్నారని ఈ ఊరి మాజీ సర్పంచ్ చెబుతున్నారు. చంద్రకుమార్ నాయుడు, నారావారిపల్లి ఎక్స్ సర్పంచి. నేను లాస్ట్ టర్మ్ సర్పంచ్. నారావారిపల్లి రోడ్లన్నీ వేశారు. ఓకే, ఓవర్ ట్యాంక్ కూడా పెట్టించాము. కళ్యాణ మండపం ఇప్పుడు టీటీడీ 30 బెడ్ హాస్పిటల్ చేశాము. 30 బెడ్ హాస్పిటల్. శేషాచార్య లింగేశ్వరం టీటీడీ హ్యాండ్ ఓవర్ చేశారు. అది ఒకటి చేశాం. ఇది వచ్చి పులిచెర్ల అంటే మంగళంపేట పులిచెర్ల రోడ్. ఇది 56 కోట్లు అప్పుడు మా పేరులో శాంక్షన్ చేసి ఫౌండేషన్ స్టోన్ కూడా అక్కడ వేస్తున్నారు. ఇది 56 కోట్లు శాంక్షన్ చేసినారు. కొన్ని వర్క్లు ఏమి చేసాం, శాంక్షన్ అన్నీ చేశారు కానీ సీఎం గారు గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు క్యాన్సిల్ అయినాయి. అవి జరిగినాయి. అంద్రేనివా కెనాల్ వచ్చి చిత్తూరు దాకా పోతుంది, కుప్పం పోయే కెనాల్లో. అక్కడి నుంచి మూలపల్లి 5 చెరువులకు లింగప్ అంటే 5 చెరువులకు వాటర్ నింపేటట్టుగా కుమ్మిరెడ్డి గారిపల్లి కాడ నుంచి 12 కిలోమీటర్ల వర్క్ ఏమి జరిగింది. ఫారెస్ట్ అప్లికేషన్ వల్ల వర్క్ ఆగింది. మొత్తం అది వచ్చి 40 కోట్ల వరకు ఫారెస్ట్ అప్లికేషన్ వల్ల ఆగింది. 9,70,00,000 వర్క్ అయింది. వాళ్ళు ఏం చేశారంటే గవర్నమెంట్ చేంజ్ అయినాక రివర్స్ టెండరింగ్లో క్యాన్సిల్ అయిపోయింది. అది ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు అన్నకు లాస్ట్ పండగకు వచ్చినప్పుడు చెప్తే ఈ మాదిరిన ఈ చెరువులకంతా లింకప్ ఆగిపోయింది, దాన్ని మళ్ళీ ఇప్పుడు చేస్తే బాగుంటుందంటే ప్రజలంతా కూడా చెప్పారు. లోకల్ వాళ్ళందరూ చెప్తే అట్నే చేపిస్తామని చెప్పని శాంక్షన్ చేస్తూ తిరుపతి వాళ్ళు కూడా మున్సిపాలిటీకి నీళ్లు తక్కువ ఉండే కళ్యాణ డ్యాంలో 10 సంవత్సరాలుగా వాటర్ నిండడం లేదు. 50% కన్నా తక్కువే నిండుతూ ఉంది. కాబట్టి దానికి కూడా కల్పిస్తే బాగుంటుందని అందరూ చెప్తే దానికి కూడా పిలిచారు. మొత్తం 126 కోట్లు శాంక్షన్ చేశారు. అది రేపు ఫౌండేషన్ చేస్తున్నారు సీఎం గారు. మూలపల్లి దగ్గర చెరువు అన్ని చెరువులకు లింకప్ చేస్తున్నారు. ఎవరు పోయినా ఏ విషయం పోయినా పిల్లలకు చదువులు అయితేమి కావాల్సినవి ఏదైనా ఉద్యోగాలు అయితేమి అన్నీ చేస్తామండి. ఆమె భువనేశ్వరమ్మ మా విలేజ్లో ఎవరు పోయినా ఏమన్నా కార్యాలు ఉండి చెప్తే పోయి మాట్లాడి అందరికీ కావాల్సిన సహాయం చేస్తాం. వరకు చేస్తాం. బాగా పిల్లలకు కావాల్సిన ఎన్టీఆర్ ట్రస్ట్లు అయితేనేమి అందరికి తీసి ఇంచుమించు మా ఏళ్ళ ఉద్యోగాలు చాలా వరకు చేశారు. ఎడ్యుకేషన్లో కూడా. సంక్రాంతికి ఏమేమి ఏర్పాటు జరిగాయి? సంక్రాంతికి ముగ్గుల పోటీలు ఉన్నాయి. ఇంకా మామూలుగా గబ్బిళ్ళు అంటే ఆ రోజు అందరి చుట్టుపక్కల అంతా వస్తారు. గబ్బిళ్ళు తట్టేవాళ్ళు అందరితో పలకరించి అందరితో మాట్లాడి వాళ్ళకి కావాల్సినవి ప్రజెంటేషన్లు అవి ఇస్తారు. గిఫ్ట్లు అవన్నీ ఇస్తూ ఉంటారు. బాబాని 3 ఫౌండేషన్లు వేస్తారు. మూలపల్లి రిజర్వాయరు, కళ్యాణ డ్యామ్ వరకు లింకప్ అది 126 కోట్లు ఇది. తర్వాత శేషాచల లింగేశ్వరులకు రోడ్డు ఫార్మేషన్ ఉంటుంది. స్కిల్ డెవలప్మెంట్ వచ్చి బిల్డింగ్ వాళ్ళు అవన్నీ అది కూడా ఇనాగ్రేషన్ రేపే ఇవన్నీ జరుగుతాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తండ్రితో పాటు 5 అన్నదమ్ములు. ఖర్జూర నాయుడు కంటే పెద్దవాడు ఒకనుంటే మరో 3 కూడా ఆయన సోదరులు. వారి సోదరి పిల్లలు ఏమంటున్నారంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ నారావారిపల్లె రూపురేఖలు మార్చడంతో పాటు అవసరమైన అన్ని సదుపాయాలు ఇక్కడ కల్పించడం ద్వారా జీవన ప్రమాణాలు పెంచడానికి కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని కూడా వారు చెబుతున్నారు. నారా చంద్రబాబు నాయుడు స్టూడెంట్ నుంచి ఎంఏ వరకు చదువుకున్నాడు, పిహెచ్డీ చేశాడు. ఆయన రాజకీయంలో రాకమునిపే స్టూడెంట్ లీడర్గా అంచెలంచెలుగా ఎదుగుతూ అక్కడి నుంచి సామాజిక సేవ అంటే ప్రతి ఒక్కటి ఊర్లో రోడ్డు, కాలువలు, ఆ తర్వాత కావాల్సినటువన్నీ ఒక్కొక్కటి డెవలప్ చేసుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత ఎమ్మెల్యేగా 1978లో ఎమ్మెల్యే అయ్యాడు. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ అయిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ 1983లో రామారావు ముఖ్యమంత్రి అవ్వడము, ఈయన కర్షక పరిషత్ స్టార్ట్ చేయడము. కర్షక పరిషత్ నుంచి ఊర్లు ఎలా డెవలప్ చేయాలి, ఎలా డెవలప్ చేయాలనే విధానాన్ని ఫస్ట్ ఏవీకే ఆదర్శ వ్యవసాయ క్షేత్రం ఫస్ట్ రైతు మీద పడారు.
రైతు ఎలా పండిస్తే దానికి గిట్టుబాటు ధరలు లభిస్తాయనేది దాని మీద, అంటే పండించిన పంటను దగ్గరలో ఉన్న టౌన్కి తీసుకొచ్చి సరసం మంచి రేట్లకు అమ్ముకొని రైతును బాగా డెవలప్ చేశాడు. ఆ తర్వాత ఆయన 1996లో సీఎం అయ్యాడు. సీఎం అయినప్పటి నుంచి ఆదర్శ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నప్పుడు ఓవర్ ట్యాంక్స్, రోడ్లు వేసేవాడు. ఇప్పుడు ఏంటంటే మా ఊళ్ళో ప్రతి ఇల్లు ఈ వీధికి రోడ్డు ఉంది, పక్క పల్లెలకు రోడ్డు ఉంది, లింక్ రోడ్లు ఉన్నాయి, కాలువలు ఉన్నాయి, చెరువులు బాగా డెవలప్ చేశారు. ఇటీవలే అందరి కాలువ నుంచి లింకింగ్ పైప్ లైన్ ద్వారా మాకు మూలపల్లి, కొండెటికండిగా, ఆ తర్వాత వచ్చి కళ్యాణ డ్యాము, ఈ ట్యాంకులకంతా నింపేదానికి ఒక ఇది చేశాడు. పక్కనే మెడికల్ ఆఫీస్, మెడికల్ హాస్పిటల్ ఒకటి ఏంటంటే మనుషులకు ప్లస్ జంతువులకు పక్కనుండే దానికి 2 హాస్పిటల్ కట్టించాడు. 2 హాస్పిటల్ తర్వాత సోలార్ సిస్టమ్ వచ్చింది. సోలార్ సిస్టంలో ప్రతి ఇంటి పైన సోలార్ సిస్టంలో ఉంది. ఇప్పటి వరకు ఏంటంటే డెవలప్ మాకు చాలా వరకు బేస్, అంటే ఇంతకన్నా డెవలప్మెంట్ అనేది మేము ఎప్పుడు చూడాలి. ఎందుకంటే మేము 1900 మాకు దాదాపు 69 సంవత్సరాలు, ఆయన మాకన్నా ఒక 6-7 ఏళ్ళు పెద్దోడు ఉంటాడు. కానీ మంచి నాయకుడు, దక్షత, పని చేయాలి 24 గంటలు. అంటే ఇంకోటి ఏంటంటే గతంలో మా ఊర్లో జాబ్ చేసేవాళ్ళు 7 మంది లెక్కేసుకోవచ్చు. అంటే గవర్నమెంట్ జాబులు చిన్న జాబులు, ఏంటి అటెండరు, క్లర్కు, అటువంటి జాబులు 4-5 ఉన్నాయి. ఇప్పుడు ప్రతి ఇంటికి ఆయన ఎప్పుడైతే సాఫ్ట్వేర్ రంగానికి డెవలప్ చేయాలనుకున్నాడో ప్రతి ఇంటికి ఉన్నారు. అదేవిధంగా ప్రతి ఇంట్లో యుఎస్ఏలో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు, యుఎస్ఏ, లండన్, ఆస్ట్రేలియాలో ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. డెవలప్మెంట్ ఇదైతే ఇప్పుడున్న ఇది ఏంటంటే ఇక్కడ వయసు మీరిన వాళ్ళు మాత్రమే ఉన్నాం. స్టూడెంట్స్ యాక్చువల్గా జాబ్ చేసే వాళ్ళంతా బయట ఉన్నారు. అంటే ఇంకా అగ్రికల్చర్లో చేయలేక మా వయసు ఎక్కువైందని వల్ల మేము అగ్రికల్చర్ మీద పెద్దగా చేయకుండా మా మ్యాంగో ట్రీస్ అవి పెట్టేసి పిల్లల యొక్క అభివృద్ధిని మేము చాలా వరకు చూస్తున్నాము. ఇప్పుడు కూడా ప్రతి ఒక్క ఇంట్లో జాబ్ లేనోడు లేడు, ఖాళీగా ఎవరు లేరు, మేము తప్ప, అంటే ఏజ్ అయిన వాళ్ళు తప్ప ఖాళీగా ఉండేవాళ్ళు ఎవరు లేరు. అది దట్ ఈస్ ది ఫండమెంటల్. ఏటీఎం అంటే ఎనీ టైం మనీ అని మనకు తెలుసు, కానీ ఎనీ టైం మనీ అనేది ఏటీఎంలో కాకుండా సాగు చేసే భూముల నుంచి ప్రధానంగా చిన్న ఆహార వస్తువులు పండించడానికి అవసరమైన ప్రత్యేక ఏర్పాట్లు ప్రయోగశాల నారావారిపల్లె అంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నివాసానికి అత్యంత సమీపంలోనే 30 సెంట్లలో ఇక్కడి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నివాసానికి సమీపంలోనే 20 సెంట్లలో ఆకుకూరలు పండించే ప్రయోగశాల జరుగుతోంది. దీనికి సంబంధించి ఓ అధికారి ఏం చెప్తున్నారో ఆయన మాటలు వినండి. అందరికీ నమస్కారం. ప్రకృతి వ్యవసాయ శాఖ నుండి ప్రకృతి వ్యవసాయానికి సంబంధించింది ఏటీఎం మోడల్ అంటాం, ఎనీ టైం మనీ అని. రైతులకి చాలా ఉపయోగకరం ఇది. 1 ఎకరాలో మనం పండించే ఏదైతే ఉత్పత్తులు ఉంటాయో 20 సెంట్లలోనే అన్ని రకాల కూరగాయలు, ఆకుకూర ముక్కలన్నిటి కూడా 20 సెంట్లలో పండించడం వల్ల మొదలుపెట్టిన 15 రోజుల నుంచే మనకి ఆదాయం రావడం మొదలవుతుంది. సంవత్సరం పొడుగున మనకు 365 డేస్ దీంట్లోంచి ఆదాయం తీసుకోవచ్చు. సంవత్సరానికి సుమారుగా 1.5 లక్షల నుంచి 3 లక్షల వరకు కూడా ఆదాయం తీసుకునే అవకాశం ఉంటుంది 20 సెంట్లలోనే. కాబట్టి ఇది రైతులకు బాగా ఉపయోగమని ప్రయోగాత్మకంగా దీన్ని చేయడం జరుగుతూ ఉంది. ఇది రాష్ట్రం మొత్తం మీద కూడా ఇంప్లిమెంట్ అవుతూ ఉంది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ సాయిల్కి ఇది బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఒక ఎక్స్పెరిమెంటల్గా ముఖ్యమంత్రి గారికి కూడా ఒకసారి చూపెడతాం దీన్ని, ఈ మోడల్ అనే ఉద్దేశంతో దీన్ని ఇక్కడ పక్కనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఇంటి పక్కనే దీన్ని పెట్టడం జరిగింది. అలాగనే పక్కన ఏటీఎం ఏ గ్రేడ్ ప్యాడీ మోడల్ అని ఒకటి మీరు గమనించవచ్చు. అది కూడా మనం పూర్తిగా వరి మీదనే ఆధారపడకుండా వరితో పాటు మనం అదర్ ఇన్కమ్ తీసుకోవడానికి ఒక 10 సెంట్ల పాటు గట్ల మీద మనం కూరగాయ విత్తనాలు, ఆకుకూరలు అన్నీ వేయడం వలన అక్కడ కూడా మనకి నెలకు ఒక 10,000, 5,000 రూపాయలు రావడంతో రైతుకి వాళ్ళు ఏదైతే పెట్టుబడి పెట్టింటారో వరికి ఆ పెట్టుబడి మొత్తం కూడా అక్కడ కూరగాయల రూపంలో వాళ్ళకి అందుబాటులోకి వస్తుంది. దానికి తోడు పక్కన PMDS అని ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ కూడా ఒకటి వేసాము. ఇది ఏంటంటే ఒక 15-20 రకాల ఉపయోగాలు రైతుకు ఉంటుంది.
అంటే ఏదైతే సాయిల్ మనం కెమికల్ వాడడం వలన సాయిల్ ఏదైతే డెస్ట్రాయ్ అయిపోయిందో ఆ సాయిల్ని రీస్టోర్ చేసుకోవడానికి రీఎనర్జీ అవ్వడానికి ఒక 20-30 రకాల విత్తనాలని మనం చల్లడం వలన పొలంలో వాటి వేరు వ్యవస్థ కింద బాగా బలపడి అన్ని రకాల బ్యాక్టీరియా కూడా ఉత్పత్తి చెంది సాయిల్ ఎన్రిచ్ అవ్వడానికి పిఎండిఎస్ చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఈ ఏరియాలో ముఖ్యంగా ఆవులకి అది పశుగ్రాసం కింద కూడా బాగా ఉపయోగపడే ఆస్కారం ఉంది. కాబట్టి వాళ్ళకి పాల ఉత్పత్తి కానీ ఫ్యాట్ అధికంగా ఉండడం వల్ల వాళ్ళకి డబ్బులు కూడా అధికంగా రావడానికి అవకాశం ఉంది. ఇది ఎక్కువగా మనము ప్రమోట్ చేస్తున్నాం రాష్ట్రం మొత్తం మీద. ఇక్కడ మనము ఆవుల కోసం ప్రత్యేకంగా ఎక్కువగా మనము ఇక్కడ జొన్న సజ్జ వేయడం వల్ల మనం వాటిని పశుగ్రాసం కింద వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 3 రకాల మోడల్ని మనం ప్రకృతి వ్యవసాయంలో ప్రమోట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. ఈ క్లస్టర్కు నేను ఇన్ఛార్జిని. ఇక్కడి మహిళలను, రైతులను ప్రధానంగా ఆకట్టుకొని వారి జీవన ప్రమాణాలు పెంచడానికి అవసరమైన చైతన్యం తీసుకువస్తున్నట్లు శ్రీదేవి అనే అధికారి చెబుతున్నారు. అందరికీ నమస్కారము. ఈరోజు నారావారపల్లి గ్రామంలోను మేము పైలట్ ప్రాజెక్ట్ కింద గ్రామాలు తీసుకున్నాము. ఆ గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయము పాటిస్తున్నాము. ఇక్కడ రైతులకి న్యాచురల్ ఫార్మింగ్లో చాలా వరకు ఏటీఎం మోడల్ కానీ, ఏ గ్రేడ్ మోడల్ కానీ, అలాగే నవధాన్యాల సాగు అనేది కూడా చేస్తున్నాము. మా ప్రాజెక్టులో ఏపీసీఎన్ఎఫ్ విజయ్ కుమార్ సార్ గారు, అలాగే మా జిల్లా అధికారిగా ఉన్నటువంటి గౌరవనీయులైన షణ్ముగం సార్ గారి ఆదేశాల మేరకు ఈ పైలట్ ప్రాజెక్టులో మేము చాలా వరకు ప్రకృతి వ్యవసాయం గురించి రైతులకి ప్రోత్సాహకరంగా ఉండేందుకు చాలా వరకు గ్రామాల్లో ముందుకు తీసుకెళ్తున్నాము. అలాగా సంఘాల ద్వారా మొదట మేము సంఘాలతో మమేకమై పనిచేస్తున్నాము. సంఘంలో ఉన్నటువంటి సభ్యులు ఎటువంటి రకమైన కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారనేది మొదట తీసుకున్నాము. వాళ్ళ క్రాపింగ్ ప్యాటర్న్ అంతా తీసుకొని వాళ్ళ దగ్గర చిన్న సంఘం రైతుల దగ్గర నేను మొదట అంటే ఎకరా ఉన్న రైతుల దగ్గర మేము ఏం చేస్తున్నామంటే వాళ్ళ దగ్గర మోస్ట్లీ ఈ విధంగా కూరగాయలు పండించుకోవాలని ఏటీఎం మోడల్ కావచ్చు, ఏ గ్రేడ్ మోడల్ కావచ్చు, అలాగే ప్రకృతి వ్యవసాయంలో పండించేటువంటి పిఎండిఎస్ అనేది కూడా నవధాన్యాల సంఘు ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అనే విధానం కూడా మేము పాటిస్తున్నాము. అది వచ్చి భూమికి బాగా బలంగా ఉంటుంది, భూమికి పోషకాలు అందిస్తుంది. అదేవిధంగా వాటిని కోసి వేయడం వల్ల ఆవులకు కూడా పాల దిగుబడి అనేది బాగా వస్తుందని రైతులకు అవగాహన కల్పిస్తున్నాము. చిన్న సంఘం రైతుల్లో మొదట ఎంతమంది ఉన్నారు, ఒక సంఘంలో ఒక గ్రూప్లో 10 మంది సభ్యులు ఉంటే ఆ 10 మంది సభ్యుల్లో కూడా ఎంతమంది భూములు ఉన్నాయి, వాళ్ళకి న్యాచురల్ ఫార్మింగ్ గురించి, ప్రకృతి వ్యవసాయ విధానాల గురించి చెప్తున్నాము. ఇది ప్రకృతి వ్యవసాయం అంటే పాతకాలం పద్ధతి కాదు, ఇది ఆధునికమైన వ్యవసాయం. అంటే మనం ఏమనుకుంటాము పాతకాలంలో చేస్తున్నారు అని చెప్తారు, కానీ అది పాతకాలం చేసే పద్ధతులు కావు. అంటే సైంటిఫిక్గా మేము రుజువు చేస్తున్న అటువంటి పద్ధతులు. అంటే వీటిలో మేము ప్రయోగాత్మకంగా జీవామృతము, ద్రవజీవామృతం అవి ఏ విధంగా పనిచేస్తాయని రైతులకి దగ్గరుండి మేము క్షేత్రాల్లో చేపిస్తున్నాం. ఏటీఎం మోడల్స్ ఈ గ్రామంలో ఇంచుమించు 15 ఏటీఎం మోడల్స్ ఉన్నాయి. వీటిల్లో రైతులు కూడా వీటి టేస్ట్, వీటి తినడం తర్వాత వీటి వల్ల ఆకుకూరలు కావచ్చు, కూరగాయలు కావచ్చు, గడ్డి జాతి కావచ్చు, తీగ జాతి కావచ్చు, మళ్ళీ అలాగే టమోటా, వంగ, మిరప ఇలాంటివన్నీ కూడా, మొక్కజొన్న, ఇలాంటి బంతి, మనకి ఇంటికి కావాల్సినటువంటి ప్రతి ఒక్కటి కూడా ఈ ఏటీఎం మోడల్లోనే సంపాదించుకోవచ్చు. ఈ ఏటీఎం మోడల్ అంటే ఎనీ టైం మనీ, అంటే ప్రతిరోజు మనము ఇన్కమ్ బేస్ మీదుగా చిన్న రైతులకి ఇవి అవగాహన కల్పిస్తున్నాము. మేము గ్రామంలో చాలా వరకు ప్రకృతి వ్యవసాయాన్ని ముందు తీసుకెళ్లాలని స్వర్ణ నారావారపల్లి కింద సీఎం గారి ఆదేశాల మేరకు మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఇప్పటికి మేము ఏటీఎం మోడల్స్, ఏ గ్రేడ్ మోడల్స్ అవే కాకుండా అంటే ఆవులకు, పశువులకు మేతగా వేసేందుకు నవధాన్యాలు కూడా కలిపి వేసి రైతులకి ఖాళీగా ఉండకుండా 360 రోజులు ఖాళీగా ఉండకుండా పొలం ప్రతి ఒక్కటి గ్రీనరీగా ఉండాలనే ఉద్దేశంతో మా ఆర్వైఎస్ఎస్ ద్వారా ఎన్ఎంఎన్ఎఫ్ గ్రామాల్లో అన్నీ కూడా కొత్త గ్రామాలు కూడా తీసుకుంటున్నారు. ఈ గ్రామాల్లో చేస్తున్నాము, మళ్ళీ ఇంకా కొత్త గ్రామాలు కూడా తీసుకున్నారు. అన్నిట్లోనూ ఏటీఎం మోడల్ కానీ, ఏ గ్రేడ్ మోడల్ కానీ, అదేవిధంగా నవధాన్యాల సాగు అనేటివి కూడా చేస్తున్నాము. మేము డ్రోన్ ద్వారా కూడా ఈ గ్రామంలో డ్రోన్ అనేది కూడా ఇచ్చారు. డ్రోన్ ద్వారా కూడా కషాయాలు అనేవి కూడా పిచికారీ చేస్తున్నాము. మామిడి తోటలకి వీటికన్నిటికి కూడా మంచిగా కషాయాలు తయారు చేసి, దశపత్ర కషాయము ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న పురుగులు ఉంటాయి, ఏ రకమైన కషాయాలు అనేది కూడా బయో రీసెర్చ్ సెంటర్లు కూడా ఇక్కడ ఉన్నాయి. బయో రీసెర్చ్ సెంటర్లు కూడా 2 ఉన్నాయి. వాటి ద్వారా కషాయాలు అనేవి కూడా మేము తయారు చేస్తున్నాము. గ్రామాల్లో అవేర్నెస్ కలిగిస్తున్నాము. ఈ సదవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి చాలా ధన్యవాదములు. సంక్రాంతి పర్వదినం నేపథ్యంలో నారావారిపల్లె కొత్త సొబగులు దిద్దుకొని పండుగ వాతావరణం ముందుగానే వచ్చేసింది. సంక్రాంతి లక్ష్మి ప్రతి ఇంట కళకళలాడుతుంటే ఈ కళను అందరితో కలిసి పంచుకోవాలని
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తన కుటుంబ సమేతంగా నారావారిపల్లికి చేరుకున్నారు. ఇక్కడ మనం గమనిస్తే పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరిగాయి. ఈ క్రీడా మైదానంలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కోడలు బ్రహ్మణి, ఆయన మనవడు ఇక్కడ ఆటలాడుతుంటే పిల్లలతో కలిసి సరదాగా ఎంజాయ్ చేయడానికి అవసరమైన ప్రత్యేక శ్రద్ధ కూడా జిల్లా యంత్రాంగం తీసుకునింది అని చెప్పడం కంటే నారావారిపల్లి గ్రామస్తులే ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అధికారులకు, సిబ్బందికి, పోలీసు యంత్రాంగానికి సహాయ సహకారాలు అందిస్తూ ఈ కార్యక్రమాలు విజయవంతం కావడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. నారావారిపల్లిలో సంక్రాంతి సందర్భంగా కనిపించిన ప్రత్యేక వాతావరణం సందడి ఇది. వీడియో జర్నలిస్ట్ దినేష్ గుణకలతో ఎస్ఎస్వి భాస్కర్ రావు, ఫెడరల్ కరెస్పాండెంట్, నారావారిపల్లి నుంచి.